175 మంది నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంత ముఖ్యమో, మీ పనితీరు ఎంత ముఖ్యమో, నాకు అంతకన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యమైనటువంటి మాట గడిచినటువంటి సంవత్సరన్నర కాలంగా ప్రతి 2-3 మాసాలకు ఒకసారి సమావేశం పెట్టి చెప్తూ వచ్చారు. సో వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా కొన్ని నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా నేను సీట్ ఇవ్వకపోతే నా మనసులో మీరు లేరని కానీ, లేదా మీకు నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు నాకు దూరం అయ్యారనేటువంటి మాట దయచేసి దాన్ని పరిగణించకండి. మనకి రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. రేపు పొద్దున్న అమర్నాథ్కి బాలేదు, అమర్నాథ్ సీట్ ఇస్తే అక్కడ గెలవడం కష్టం అనుకుంటే అవసరమైతే అమర్నాథ్ని కూడా పక్కన పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎవరు అతీతులు కాదు. ఒకళ్ళు పక్కన పెడితే జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిదే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమాని తాలూకా ఎజెండా. దానికి ఏ త్యాగానికైనా లేదా ఏ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్లో పార్టీ అవసరానికైనా అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటిది మీ ద్వారా మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా. సో ఇది ఒక్కటితో ఆగిపోతుందని మాత్రం దయచేసి అనుకోకండి. మొన్న 11 మంది నూతన సమన్వయకర్తల్ని మన పార్టీ ప్రకటించింది. రానున్నటువంటి కాలంలో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలకి అందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది మధ్యలో నేను మాట్లాడగలమా? రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే రాజకీయంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదనామం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు దళితులు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా
మీ గుండెలో నేను, నా గుండెలో మీరు